మనసే తడిసేలా కురిసేనా చిరుజల్లా ఏంటి ఈరోజు జీతం రావాలి ఇంకా రావట్లేదు రమేష్. ఎప్పుడిప్పుడు వస్తాడా, నా చేతిలో ఎప్పుడు డబ్బులు ఇస్తాడా అని చూస్తే ఇంకా రావట్లేదు ఏంటి. అమ్మయ్యా వస్తున్నాడు. రాయా రమేష్, నీకోసం ఎదురుతాను. నాకు ఇంత ఎండ కొడుతుంది, గట్ల మెల్లగా నడితే ఇట్లా తొందర రావచ్చు కదా లోపలికి. ఇంకో వదిలే, పనికాడ పైసలు వచ్చినాయి. ఇన్ని డబ్బులు చూసి ఎన్ని రోజులైందో అసలు. ఏం వంట చేసినావు వదిలే? వంటనా, నీకు ఇష్టమని చికెన్ వండినా, మటన్ వండినా, పూరీలు చేసినా, అన్నం వండినా, పాయసం కూడా చేసిన. ఏమనుకోకు, నువ్వే పెట్టుకొని తిను సరేనా? సరే వదిలే. బట్టలు విండుకోవాలి. తల్లి బాబాయ్, అమ్మ వాళ్ళు లేరా? నువ్వు ఉతుకుతున్నావేంటి? అయితే ఆగు, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి ఉతుకుదాం. అసలు నిన్ను కాదు, నానమ్మ నాన్న నీ ముక్కుకు తాడేయకుండా వెళ్ళిపోయింది. నువ్వు తోడుకుంటాంగా, నాకు వేరేందుకమ్మా? నువ్వు ఇలానే అంటావు. నేను ఏదో ఒక రోజు పోయాను అనుకో బిడ్డా, నువ్వు అట్లంటే నా గుండె ఎంత పనవుతుంది బిడ్డా. నేను అనేది, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నిన్ను ఎవరు చూసుకుంటారని. సరే బిడ్డ, ఎండ కొడుతుంది, మళ్ళీ మీ అమ్మ చూసింది అనుకో గొడవ అవుతుందిరా, వద్దు. అమ్మ ఈ ప్రపంచంలో లేదు. నువ్వు జీతం ఇచ్చినావు అనుకుంటా కదా, డబ్బు ప్రపంచంలో ఉంది. సరే బిడ్డ, బట్టలు అయిపోయినాయి పా. అవ్వా అవ్వా, నువ్వు నాకేమైతుంది బిడ్డ. లోపలికి పో బిడ్డ, నేను బట్టలో బయట ఆడేసి పనికి పోతా, సరేనా? వద్దు బిడ్డ, మళ్ళీ మీ అవధూతలు లేటుదిరా.
చల్ వెళ్ళు పో పో. సరే బాబాయ్. రమేష్ వచ్చినావా? ఇక్కడ అన్నం పెట్టేసిన. ఏమనుకోకు, ఈరోజు వంట చేయలేదు. పక్కన మా ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్ అయితే మేము తినేసి వచ్చినాం. మీరు తిన్నారా? తిన్నాం. నాకు కొంచెం పని ఉంది. ఏమే కాంతం, ఇంట్లో కూర ఉన్నది, అన్నం ఉన్నది. ఆడికేమో బాసిపోయిన అన్నం పెట్టినావు. పొద్దున కుక్కలు కూడా పెడితే తినలేదు కదా అవి. అందుకే కదా మీ తమ్మునికి పెట్టినా. అయినా ఇంట్లో భారం మోస్తాడో మూసుకొని తింటాడు. నీకేంటి నొప్పి? అది కాదే, ఒకసారి ఆలోచించు. ఏంటి ఆలోచించేది? పొద్దున్న నుండి పని చేసి చేసి నడుము పడిపోయినట్టు అవుతుంది. ఇంకా ఇప్పుడు ఉన్న వాడికి పెట్టేసి నేను మళ్ళీ వండేయాలా? ఒకసారి నా మాటినే. నేను ఏ మాట వినను. నేను కొద్దిసేపు పడుకుంటాను, నువ్వు బయటకు వెళ్ళి బట్టలు. అయినా ఒకసారి ఆలోచించే. ఏంటి ఆలోచించేది? నాకు తల నొస్తుంది. నేను కాసేపు పడుకోవాలి, వెళ్ళి బట్టలు ఉన్నాయి ఉతికేయపో. అయినా వీధిలో మొరగాల్సిన కుక్క ఇవాళ ఇంట్లోనే మొరుగుతుంది, చూస్తున్నా. నేనదే అంటున్నా. అది అన్నం బాసిపోయినట్టున్నది. చిన్న తినద్దు. చిన్న అన్నం పాసిపోయింది. పొద్దున అమ్మ కుక్కలకు పెడితేనే తినలేదు. అమ్మ నీకు పెట్టిందా? అమ్మ కంటే బుద్ధి లేదు. నీకేమేం చిన్న అన్న, వద్దు అని చెప్పొచ్చు కదా. ఇది తింటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నాకేం అవ్వదమ్మా. ఒకవేళ నాకేమైనా నా కట్టే కాలినా కూడా ఒక్కసారి చిన్నని పిలిస్తే నేను ఉరికొస్తామ్మా. ఈ చక్కెర మాటలకి నాకు కడుపు నిండుతుందేమో కానీ నీది కాదు చిన్న. ఆగు చిన్న, ఇంట్లో మంచి అన్నం ఉంది, కలిపి తీసుకొస్తాను. ఈరోజు ఈ అన్నం తింటున్నా అంటే నీకోసమే తల్లి.
వద్దని చెప్పావు కదా, మళ్ళీ నువ్వు తింటున్నావు. నా బంగారు తల్లి, నాకు మళ్ళీ తిన్నట్టు ఉంటే నీ కడుపులో కూడా తావా. నువ్వే తినమ్మా. ఇప్పుడే అన్నావు కదా నేను నీ తల్లినని. కొడుకు ఉపవాసం ఉంటే ఏ తల్లి కడుపు నిండుతుంది? నువ్వు అలా తినవు కానీ నేను ఇలా రా, నేను తినిపిస్తాను. చాలమ్మా, కడుపు నిండిపోయింది. ఇంకొక 2 ముద్దలే. ఏడవకులే, తిను. చాలమ్మా. తల్లి, ఇక రామ్మా. నీ బర్త్డే వస్తుంది కదా అమ్మా, నీకు బంగారు కమ్మలు తెచ్చిన. బాగున్నాయి చిన్న. అమ్మా, బంగారం. అమ్మా, నాన్న, చిన్న నా కోసం కమ్మలు కొన్నాడు. ఏమండి, ఏమైంది ఇంకా రెడీ కాకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు? ఎక్కడికి? అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడికంటారేంటి? డబ్బులు ఉన్నాయా? డబ్బులు నా దగ్గర ఉంటాయా, మీ దగ్గర ఉంటాయా? నా దగ్గర డబ్బులు లేవు. మీ దగ్గర ఎక్కడికి వెళ్దామన్నా ఎప్పుడు డబ్బులు ఉంటాయి. వట్టి చేతులు ఒప్పుకుంటూ వెళ్తారా ఏంటి రాఖీ కట్టడానికి? అందుకే నేను రావట్లేదు. కొనుగో. మీరు ఎప్పుడు ఇట్లానే చేస్తారు, దేనికి పనికిరారు మీరు. రాయరా, నీకోసమే ఎదురు చూస్తున్నా. రాయరా, మెల్లగా మెల్లగా. ఇందుకు ఇక్కడ కూర్చో. రాయ, మెల్లగా రాకి, ఇక్కడ కూర్చో. రాకుతుంది పైన, రాకుతుంది. ఇక్కడ కూర్చో మెల్లగా. కూర్చో, నేను అన్నం తీసుకొస్తా. రమేష్, వదిలే. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టేసి వస్తా. అన్నయ్యకి ఏమైనా డబ్బులు ఉంటియవా? అయ్యో వదిలే, మా సేటు హైదరాబాద్ పోయినాని రావడానికి 4 రోజులు 5 రోజులు పడుతున్నచ్చు వదిలే. డబ్బులు అడిగితే ఇయ్యవు కానీ తిండి కావాలా నీకు? నువ్వు నన్ను కొడుతున్నావా? అందరు కలిసి నన్ను కొడుతున్నారా? నువ్వు ఏడువకు వదిలే, నేను వాళ్ళ దగ్గర అడకత్తా. బయటకు పోయి ఎవరి దగ్గర అడకత్తా వదిలే. నువ్వు ఏడువకు, నేను పైసలు అడకత్తా వదిలే.
ఎందుకు ఏడుస్తున్నావే? డబ్బులు ఇస్తున్నాడు కదా, పోయి బట్టలు చదువుకొని రెడీ అవ్వకో. పోదాం పో. మన డబ్బులు వస్తాయట, మనం పోదాం. దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఛీ. నన్ను కూడా రెడీ చేయొచ్చు కదా. నువ్వు ఆల్రెడీ ముద్దుగున్నావు నాన్న. నేను రెడీ కానీ సరేనా? నేను రెడీ కానీ సరేనా? ఏమో ఈ కాంతం, ఆ రెడీ అయ్యావా లేదా? ఇంకా అక్కడ నిలబడి ఉండకుంటే ఈ బ్యాగ్ పట్టుకొని రావచ్చు కదా. ఏంది ఇంకా నిలబడి అట్లనే చూస్తాను? బెల్లం కొట్టి రాయలేక నిలబడి ఉండకపోతే నడవచ్చు కదా. అవ్వా ఇలా పనికి పోనురా అయ్యా, శాతం అయితే లేదు. అవ్వా అదేరా జ్వరం వచ్చింది, శాతం అయితే లేదు. జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చి నువ్వు పనికి పోకుండా జీతం కట్ చేస్తారా ఏంది? అట్లేం లేదు వదిలే, రేపు పోతే డబ్బులు వస్తాయి పొద్దుగల సాయంత్రం చేస్తే. మరొక గంట వరకు నయం అవుతుందా నీకు? ఏమో వదిలే. సరే వదిలే ఏమైంది? జర దావకన్నా కోత ఒక 1000 రూపాయలు ఉంటే ఏ రాదు? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి పైసలు ఇప్పుడు? ఏయ్, మొన్ననే జీతం ఇచ్చిండు కదా నాడు, ఉంటే రాదు? దవాఖానలకు పోతా అంటుండు కదా. మురిగే కుక్క కరవదు అన్నట్టు ఎందుకు కొడుతున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి? సపరేక పో. నర్సు వాళ్ళు పోయిందే పోకు. ఇప్పుడు డబ్బులు లేవు. మొన్న నువ్వు ఇచ్చిన డబ్బులు మా అమ్మ నాన్నకు బట్టలు కొన్నా. నువ్వు వీధిలోకి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా నీకు డబ్బులు వస్తాయి. వదిలే జర సాధన అవుతుంది వదిలే, లేవని కత్తలేదు వదిలే తీరా. నువ్వు ఏమన్నా చెయ్యి, నెల గడిచేసరికి నా చేతిలో డబ్బులు పెట్టాలి అంతే. అట్లయితేనే ఇంటికి రా, లేకుంటే ఇంటికి రాకు. మా బాబాయ్కి బాగాలేకపోయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఏదో ఒకటి చేస్తా. అమ్మ ఎందుకు అడుగుతున్నా చిన్న? నేను ఉన్నాగా నీకు. ఏంటి బిడ్డ ఇది? రమ్మేసి హాస్పిటల్ చూపించుకో. ఇవి నాకెందుకు బిడ్డ, నేను ఈ కోసం తీసుకొచ్చిన. బిడ్డ నాకు జ్వరం ఏం లేదు బిడ్డ, తగ్గిపోయింది. నువ్వు మాట్లాడితే చాలు బిడ్డ, నాకు ఏ రోగం రాదు బిడ్డ. మరి ఎందుకు ఏడుస్తున్నా చిన్న? కళ్ళల్లా చెట్టు కింద కూర్చున్నావా బిడ్డ? ఏదో ఆకుపడ్డట్టుంది బిడ్డ. చిన్న జ్వరంగా ఉంది. ఏం లేదు బిడ్డ. అరే ఒళ్ళంతా కాలుతుంది. మా చిన్న ఇక్కడనే ఉంటే తన ప్రాణాలకే ప్రమాదం. ఎలాగైనా చిన్నాన్ని ఇక్కడి నుంచి పంపించాలి. విరిసే ఆశల
ఇందుకోసమా బిడ్డ నా మీద ఒట్టేసుకున్నావు? నిన్ను వదిలే నేను ఎట్లుంటా బిడ్డ?